లౌకిక శక్తులన్నీ ఒక్కటవ్వాలి, మతతత్వ పార్టీలపై ఏకతాటిగా పోరాడాలి. సిపిఐ నేత అక్కినేని వనజ పిలుపు. జీవీఎంసీలో కాకరేపుతోన్న రాజకీయం. మలేషియాకి 26 మంది టీడీపీ కార్పొరేటర్లు. ఇప్పటికే బెంగళూరులో వైసీపీ క్యాంప్. నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు. 3 రోజుల పాటు వేడుకలు. తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి. జగన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. పోలీసుల నైతికతను దెబ్బతీస్తున్నారు. అమిత్ షాకు లేఖ రాసిన ఎంపీ లావు. పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించండి. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా పెంచుతూనే ఉన్నారు. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రేణిగుంట, కాట్పాడి డబ్లింగ్ పనులకు ఆమోదం. రాయలసీమకు ఉపయోగమన్న అశ్విని వైష్ణవ్. కల్తీ బ్రాండ్లతో ప్రాణాలు తీశారు. స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి బయటపెట్టారు. సిఐడి విచారణ జరుగుతోందన్న కొల్లు. జోగి రమేష్ కి మరోసారి సిఐడి నోటీసులు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు వ్యవహారం. రేపు విచారణకు రావాలని సూచన. కాకానికి హైకోర్టులో చుక్కెదురు. మాజీ మంత్రి అనుబంధ పిటిషన్ డిస్మిస్. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమన్న న్యాయస్థానం. హైదరాబాద్ లో నల్లాలపై స్పెషల్ డ్రైవ్. మోటార్ బిగిస్తే కనెక్షన్ కట్, 5,000 జరిమానా. ఈ నెల 15 నుంచి రంగంలోకి జలమండలి. పాడేరులో భారీగా మంచు. దట్టంగా కప్పేసిన ఫాగ్. ప్రయాణికులకు తప్పని పాట్లు. తెలంగాణలో క్యుములో నింబస్ మేఘాల ఎఫెక్ట్. ఏపీపై అల్పపీడనం ప్రభావం. తెలుగు రాష్ట్రాలకు వాన సూచన. ఈసారి సాధారణ వర్షపాతమే. సగటున దేశంలో 868 మిల్లీమీటర్ల వర్షం. నైరుతి రుతుపవనాలపై స్కైమేట్ అంచనా. గిబ్లీ ఆర్ట్పై తమిళనాడు సర్కార్ అలర్ట్. యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దన్న ప్రభుత్వం. ఫోన్ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని వార్నింగ్. కొత్త వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం. బెంగాల్లో 33% ముస్లింలున్నారు. వాళ్లను కాపాడడం తమ కర్తవ్యమన్న మమత. గోల్డ్ లోన్లకు ఇకపై కొత్త రూల్స్. త్వరలో నిబంధనలు తెస్తామన్న ఆర్బీఐ. బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు ఇక కామన్ రూల్ బుక్. రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం. 58 పరుగుల తేడాతో టైటన్స్ గెలుపు. 159 రన్స్ కే ఆల్ అవుట్ అయిన రాయల్స్.